ఒకటే బంచేస్తాం. ఇప్పుడు 2 సంవత్సరాలు వచ్చినా ఒకటే భోజనం, పాలు పెరుగు 10 గ్రాములకు కూడా. మీద ఇప్పటికి మీకు ఎన్ని అవార్డులు వచ్చి ఉంటాయండి అసలు? నేషనల్ అవార్డ్స్ 16, నేషనల్ అవార్డ్స్ 16, ఇంటర్నేషనల్ అవార్డ్స్ 3. చంద్రబాబు ఎలక్షన్లో మీటింగ్ వచ్చారు, అందరూ బుకేసి ఇచ్చి సార్ వాళ్ళు చెప్పారు. మీటింగ్ ఆపేసి ఆయన ఇంకో చూడండి మా అందరూ బుక్కేలు సార్ వాళ్ళు చెప్పారు. మీ జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి వ్యవసాయంలో ఎన్ని రకాల మార్పులు మీరు చూసారు? ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ ఇదంతా జరుగుతున్నప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చండి? అప్పుడు నాకు 25 ఏళ్ళు. 25 సంవత్సరాలు. మిమ్మల్ని ఒక గవర్నమెంట్ నమ్మి మీకు అంత పెద్ద బాధ్యతను అప్పగించింది. ఎన్ని వేల ఎకరం వేస్తామంటే దేశంలో ఆహార కరువు, జనం చనిపోతున్నారని అప్పుడు తెలిసినంత వరకు నాకు తెలియదు. వెల్కమ్ టు S4 మీడియా. నేను మీరేక. ఈరోజు మనం ఒక ప్రఖ్యాత వ్యక్తిని కలవడానికి వచ్చాం. ఆయన గురించి చెప్పాలంటే వయసు 8 దాటుతున్నా కూడా ఇంకా యవ్వనంగానే ఉన్నారు. ఆయన ప్రపంచం దృష్టి అంతా ఒక్కసారిగా తన వైపు తిప్పుకున్నారు. అంతలా ఏం చేశారనుకుంటున్నారా? ప్రపంచంలోనే కరువుని చాలా వరకు నివారించారు. అది కూడా IR8 అనే వరి రకం అభివృద్ధి చేసి ప్రపంచం మొత్తం తన వైపు తిప్పుకున్న వ్యవసాయ శాస్త్రవేత్త నెక్కంటి సుబ్బారావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. మీ గురించి మేము చాలా విన్నామండి. మిమ్మల్ని ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని ప్రపంచం మొత్తం మీ వైపు తిప్పుకున్నారు. అసలు అది ఎలా సాధ్యపడింది? మీ బాల్యం నుంచి ఒకసారి వద్దామంటారండి. మీరు S4 మీడియా వారు అంత దూరం నుంచి నా దగ్గరికి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం మా నాన్నగారు కాలం చేసిన తర్వాత వ్యవసాయ రంగంలోకి వచ్చి వ్యవసాయం నేర్చుకుని మార్చారు. వరి పరిశోధన సంస్థ 8 కిలోమీటర్లో ఉంది. ఆ శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళి వాళ్ళ టెక్నాలజీ కూడా నేర్చుకున్నాను. అప్పుడు ఎకరానికి 10-15 బస్తాల కంటే పండే కాదు. అటు ఏ రకం పండేదంటారండి? అప్పట్లో ఏ రకం పండేది? అప్పుడు అక్కుళ్ళు, కృష్ణాటులు, బసంగి అని ఉండేవి. మార్కెట్ తయారు మార్కెట్ పరిశోధన కేంద్రం పెట్టి 100 ఏళ్ళు అయింది. ఇప్పటికి ఈ సంవత్సరానికి అక్కడ 70-80 మంది శాస్త్రజ్ఞులు ఉంటారు. వాళ్ళే కష్టపడిందని తయారు చేసి అందరికీ రైతులకు ఇచ్చేవారు. అక్కుళ్ళు, కృష్ణాటులు, బసంగి ఈ 3 రకాలు అప్పుడు వెరీ పాపులర్. అవే అందరూ పండించేవారు. ఎకరానికి బాగా ఎదిగిపోయి చేరి ఈనిన తర్వాత పడిపోతే ఎకరానికి 10-12-15 కన్నా అయ్యే కొద్ది అనమాట. అది కాకుండా అటు ఉత్తరాదిని వెస్ట్ బెంగాల్, బీహార్, ఒరిస్సా ఆహారం లేక లక్షల మంది చనిపోతున్నారమ్మా. అప్పుడు కేంద్ర మంత్రి సి సుబ్రహ్మణ్యం వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన ఆహార కరువు తీర్చాలని కేంద్ర బాధ్యత కదమ్మా, అది తీసుకుని ఫిలిప్పైన్స్లో అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఉంది. వాళ్ళ దగ్గర IR8 అని ఫస్ట్ పొట్టి వరి మంగళం తయారు చేశారు. దాన్ని ఒక్కొక్క కేజీ తెచ్చి మార్చారు. వరి పరిశోధన స్థలం ద్వారా మా పొలంలో పెంచారు. అటు తమిళనాడులో కోయంబత్తూరులో ఒక ఎకరం నేలలో పెంచి 2 చోట్ల టెస్ట్ చేశారు. అది కొంత నారు మిగిలిపోతే నారు కూడా వాళ్ళ ఫామ్లోనే తీసుకొచ్చారు. నాటు కూడా వాళ్ళ మనుషులో వేస్తారు. ఎరువులు, పురుగు మందులు అప్పుడు మాకు తెలియవు, అన్నీ వాళ్ళే వాడారు. నారు మిగిలిపోతే పక్కన కాలం ఉంటే కాలంలో పడేస్తారు. ఆ నారు తీసుకెళ్ళి వేరే మా పొలంలో
నాట్లు తీసి అందులో కూడా నాట్లు వేయించేసి ఇది నాట్లు అదే మీ మొదటి స్టెప్ అండి. మొదటి అందులో వేస్తాను. ఇది వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది కనుక దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి కలెక్టర్లు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ రావటం మొదలుపెట్టారు. చూసి ఆశ్చర్యపోయారు. పొట్టిగానే ఉంది. ఎరువులు వేశారు ఆ రోజుల్లో, యూరియా, పొటాష్, సూపర్, ఇవన్నీ కూడా పురుగుల మందులు కూడా వాడారు. నేను అక్కడ ఆ పొలానికి చూడటానికి అందరూ రావడంతో ఆ పొలాన్ని వదిలేసి పూర్తిగా దానికి ఎరువులు వేయలేదు, పురుగు మందులు వాడలేదు, ఏది వాడలేదు. ఆ పరిస్థితిలో అది హార్వెస్ట్ వరకు చేసుకెళ్తే హార్వెస్ట్ చేసినప్పుడు కలెక్టర్ గారు వచ్చారు. చేస్తే 20 బస్తాలు వచ్చింది. పడిపోలేదు. 125 రోజులు పంటే. ఈ అక్కుళ్ళు కృష్ణాట్లో బసంగి 160, 150 రోజులు. ఇది ఇంకా తొందరగానే వచ్చేసింది. ఇది 125 రోజులకి వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు శాస్త్రజ్ఞుల వాళ్ళు కూడా కొన్ని పొరపాట్లు జరుగుతాయి. అది రబీలో రెండో పంటలో వాడాల్సింది మొదటి పంటలో వేశారు. అది రెండో పంటలో వేస్తే మంచి దిగుబడి వస్తుంది, వర్షాలు ఉండవు కనుక. ఇది ఇప్పుడు వేశారు కనుక 22 బస్తాలు వచ్చింది. సో ఈ రిపోర్ట్ ఢిల్లీ పంపించారు. ఆయన మా పొలంలో వేశాను కదా అని వేరే నారు, దానికి ఎరువులు వేయలేదు, ఏమీ వేయలేదు. దాంట్లో 4 బస్తాలు వచ్చింది 10 సెంట్లో, తొలకరలోని. ఆశ్చర్యపోయారు అందరూ. ఆ ఊళ్ళో పెద్దలందరూ సుబ్బారావు అబద్ధాలు చెబుతున్నాడు పేరు కోసం. అప్పట్లో మామూలుగా ఎన్ని బస్తాలు వచ్చాయండి? 12, 20 మధ్యన వచ్చేవి. ఇది 22 వచ్చింది. అది నారు కోత కోసి ఆ కోసిన గడ్డి ఆ ధాన్యం మీద కప్పడానికి సరిపోవాలి. అంత పొట్టి రకం అనమాట ఇది. అది చూస్తే నేను కొరాల ప్రజలందరూ వెళ్ళి, కుర్రాళ్ళందరూ వెళ్ళి సుబ్బారావు నిజం చెబుతున్నాడు, అబద్ధం చెబుతున్నాడు అని అది కొలిచి ఆ ధాన్యాన్ని కూడా తూకం చూశారన్న. చూస్తే 4 బస్తాలు అయింది. కొలిస్తే 10 సెంట్లు వచ్చింది. ఎకరానికి 100 సెంట్లు కదండి, 10 సెంట్లో 4 బస్తాలు అంటే ఎకరానికి 40 అయినట్టే లెక్క. వాళ్ళు కోరుకున్నట్టు అయినట్టు లెక్క. అప్పుడు మా జాయింట్ డైరెక్టర్ రత్నం గారు అని ఉండేవారు. ఫస్ట్ టైం నేను బయటికి వెళ్తాం, నన్ను విజయవాడ తీసుకెళ్లారు. అక్కడికి సి సుబ్రహ్మణ్య గారు, మన రాష్ట్ర ఆహార మంత్రి ఏసీ సుబ్బారెడ్డి గారు వెళ్ళి నన్ను, ఆయనకి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు కనుక ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్పారు. నీకు ఎందుకు వచ్చింది, మాకు ఎందుకు రాదు, మా శాస్త్రవేత్తలు ఏం తప్పు చేశారు అని అడిగారు. తప్పు ఏం చేయలేదండి. అసలు మా పొలాలు చాలా సారవంతమైన పొలాలు, గోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లా. అలాంటిది మీరు ఎరువులు వేశారు, పురుగు మందులు వాడారు. ఆ ఫిలిపైన్స్లో ఏదైతే చెప్పారో ఆ పద్ధతి ప్రకారం అన్నీ చేస్తారు. నేను ఏమి లేకుండానే ఆయన 4 బస్తాలు వచ్చింది. ఊళ్ళో పెద్దలు ఎవరో నమ్మట్లేదు, ఇప్పటికే నమ్మట్లేదు, సుబ్బారావు అబద్ధం చెప్తున్నాడు అంట. సరే, నిజంగా నీకు 40 పైన నువ్వు చెప్తున్నావు కనుక నీ మీద నమ్మకంతో సీడ్ తెప్పిస్తాను నేను, ఎంత వేస్తావు, ఎన్ని ఎకరాలు వేస్తావు అన్నారు. అందరి చేత ఎంత వేయిస్తావు, ఎంత ఆర్గనైజ్ చేస్తాం, దేశానికి ఆహార పద్ధతులు కావాలి. ఇదంతా జరుగుతున్నప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చండి? అప్పుడు నాకు 25 ఏళ్ళు. 25 సంవత్సరాలు. మిమ్మల్ని ఒక గవర్నమెంట్ నమ్మి మీకు అంత పెద్ద బాధ్యతను అప్పగించింది. ఎన్ని వేల ఎకరం వేయిస్తామంటే 1000 ఎకరం వేయిస్తాను. ఈజిట్ అన్నారు, వేస్తాను సార్ అంటే కుర్రాళ్ళందరూ నమ్మారు కదండి. సరే, ఫిలిపైన్స్ నుంచి అంతర్జాతీయ వరి పరిశ్రమ సంస్థ నుంచి ఆ సీడ్ విమానంలో చెన్నై వరకు తెప్పించారు. చెన్నై నుంచి అవతల లారీలో తెచ్చుకున్నాం. ఆ సెంట్రల్ ఆపి పంచుతుంటే 30 కేజీలు వాడేవారు అప్పుడు సీడ్ అని ఎకరానికి. ఇప్పుడు 10 కేజీలు. ఆ 30 కేజీల కాడికి వచ్చింది 1000 ఎకరాలకి. అప్పుడు కుర్రాళ్ళందరూ వచ్చేసి మాకు కావాలని గొడవ చేస్తే 15 కేజీల కాడికి పనిచేశాను. 1000 ఎకరాల బదులు 2000 ఎకరాలు అయిపోయింది. ఇది కేంద్ర మంత్రి తెలిసింది. నేను 1000 ఎకరాలు అంటే 2000 ఎకరాల్లో పెంచామండి, సీడ్ సరిపోతుందా అన్నారు. సరిపోతుంది సార్. అప్పుడు ట్రాక్టర్స్ లేవు, అదేంటి కుప్పను ఉంచుకోవడానికి దూళ్ళతో ఎడ్లతో నూర్చేవారన్నమాట. అదే పరిస్థితి. సరే, అప్పుడు ఆ పురుగు మందులు ఏవైతే వాడాలో అవి 1000 ఎకరాలు సీబా కంపెనీకి,
షావలేజ్ కంపెనీ, రెండు పురుగు మందుల కంపెనీ. స్ప్రేయర్ వాళ్ళవి, కెమికల్ వాళ్ళది, అన్నీ వాళ్ళవే. ఎకరానికి 50 రూపాయలు కట్టమన్నారు. 2000 ఎకరాలకి 1,00,000 రూపాయలు కట్టాము. సేబా కంపెనీకి 1000 ఎకరం, వీళ్ళకి 1000 ఎకరం, 50,000 కట్టేస్తాం. స్ప్రేయర్ వాళ్ళవి పవర్ స్ప్రేయర్ అప్పుడే వచ్చినాయి. కెమికల్ వాళ్ళది, లేబర్ వాళ్ళు అన్నీ వాళ్ళే అన్నమాట. ఆ డబ్బు దీనికి 50,000, వాళ్ళకి 50,000 కట్టేస్తాం. ఇంకా అతను యాత్రాస్థలం అయిపోయింది. అందరూ చూడటం వచ్చాను, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి, మా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి చూశారు. అందరూ ఏం చెప్పిన ప్రకారం అంతా వేసేస్తారు. ఫ్లవరింగ్లో కేంద్రం నుంచి 50 మంది పార్లమెంట్ మెంబర్లు వచ్చారు. 50 మంది. అందరూ అపోజిషన్ లీడర్ మోహన్ ధారియా, ఆయన కూడా వచ్చారు. మహారాష్ట్ర ఎంపీ, మా ఎంపీ గారు వచ్చారు, రాజు గారు. సరే మీటింగ్ పొలం అంతా తిప్పి చూపించాను. వాళ్ళకు 50 మందికి కొబ్బరి బండాలు ఇచ్చాను, చక్కెరకేళి అరటిపళ్ళు ఇచ్చాను, మంచి భోజనాలు పెట్టాను. భోజనం అయిన తర్వాత మీటింగ్ పెట్టి ఆశ్చర్యపోయింది, ఎలా పండుతుంది, ఎలా ఎంత 1000 ఎకరాలు 2000 ఎకరాలు చేశాడు సుబ్బారావు. చాలా గ్రేట్ దేశం, అక్కడ అన్నం కరువు లేకుండా అయిపోతుంది ఈసారి, చాలా గొప్ప పని చేశాడు ఈయన అని చెప్పి. సరే వచ్చి చూసి చాలా అభినందించారు. సరే హార్వెస్ట్కి ఒక వారం రోజుల ముందుగా కేంద్ర మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం వచ్చారు. తన గురించి ఆంధ్ర షుగర్స్ ఎండి హరిచంద్ర ప్రసాద్ అనిపించాను. మీటింగ్ హాల్స్ అప్పట్లో లేవని హై స్కూల్లో మీటింగ్ పెట్టాను. ఊళ్ళో పెద్దలు అందరూ వచ్చారు, 1000 మంది రైతులు వచ్చారు. దేని గురించి అందరూ గొప్పగా చెప్పారని. శ్రీ సుబ్రహ్మణ్యం గారు అన్నారు, ఇది అన్ని చోట్ల పండదు, ఫెయిల్యూర్ వెరైటీ అన్నారు. ఈ కుర్రాడు నన్ను పండుద్దంటే అభిమానించిన మీకు 1000 ఎకరాలకి ఇస్తే 2 ఎకరాల్లో వేయించాడు, చాలా గొప్ప విషయం అని చెప్పి ఇప్పుడు కలెక్టర్ని ఒక సెంట్ విత్తనాలు హార్వెస్ట్ చేసి పెట్టమన్నారు. ఆయన వెళ్ళి మనుషులు నిక్కర్ కట్టుకొచ్చాడండి కలెక్టర్. సెంట్ తీసుకుని వెళ్ళి పట్టుకొచ్చి ధాన్యం హార్వెస్ట్ చూపిస్తుంటే 42 బ్యాగ్స్ వచ్చింది. ఇది డ్రై అయితే 38 to 40 మధ్యన వస్తుందని చెప్పాడు కలెక్టర్. సరే అని చాలా ఆనందపడిపోయి, అప్పుడు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎంత అనుకుంటున్నారు, ఎకరం 350 రూపాయలు, ఇప్పుడు 35,000. సార్ మాకు ఏమన్నా బోనస్ ఇప్పించండి, 40 బస్తాలైనా, బస్తా మాకు 35 రూపాయలు రేటే ఉంది, బోనస్ ఇవ్వమంటే ఎంత కావాలన్నారు. మీ ఇష్టం సార్ అన్నారు. నీ మీద గౌరవంతో ఇస్తున్నాను, 2000 ఎకరాల్లో వేయించినంత సక్సెస్ అయినందుకు 15 రూపాయలు బోనస్ ఇస్తాను. 35 + 15 40 రూపాయలు. 40 రూపాయలు అంటే రైతునికి భూమి మీద నడవాలి. 50 బస్తాలు 40 బస్తాలు 40 50 2000. ఎకరాన్ని 1000-1200 మించారు. కానీ వాళ్ళు 2000 రూపాయలు వచ్చినాయంటే అందరూ ఆశపడారు. ఊళ్ళో పెద్దలు అందరూ అప్పుడు సుబ్బారావు అబద్ధం చెప్పాడు అనుకున్నామమ్మా, వీడిని ఆఖరుని కన్నావు, మన దేశానికి ఆ పేరు తీసుకొచ్చారు. మా అమ్మగారి దగ్గరికి వచ్చి ఊళ్ళో పెద్దలందరూ చాలా చాలా అభినందించారు. 40 బస్తాలు చరిత్ర లేదండి, ఇండియాలో చరిత్ర లేదు. పెళ్ళిపోయించలోనే పండింది 40 బస్తాలు. అసలు మీరు ఇలా వ్యవసాయంలోకి రావడానికి కారణం ఎవరంటారు? కారణం ఎవరంటే చేయాలని అభివృద్ధి. అంటే ఫస్ట్ నుంచి మీకు వ్యవసాయం అంటే ఇష్టం అంటే మా నాన్నగారు 1960లో కాలం చేశారు. ఈ 67లో నాకు వ్యవసాయం రాదండి. మా అన్నయ్య దగ్గర నేర్చుకొని మాస్టర్ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు దగ్గర వాళ్ళ దగ్గర 8 కిలోమీటర్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకొని అభివృద్ధి చేయాలని ఒక తపన ఏర్పడింది మనసులో. ఈ దేశంలో ఎలా ఆహార కరువు, జనం చనిపోతున్నారని అప్పుడు తెలిసినంతవరకు మాకు తెలియదు. సరే సుబ్రహ్మణ్యం గారు 15 రూపాయలు బోనస్ డిక్లేర్ చేశారు. మొత్తం అంతా సీడ్ అప్పుడు హార్వెస్ట్ చేసేసి బస్తాల్లో ప్యాక్ చేసి మొత్తం గవర్నమెంట్ పట్టుకుపోయారండి భారతదేశానికి. పట్టుకెళ్ళి మా ఆవిడందరికీ డ్రాఫ్ట్లు ఇచ్చారు. మా ఊళ్ళో బ్యాంక్ కూడా లేదు, పాల్కోల్లోకి 20 కిలోమీటర్లు అక్కడ ఆ బ్యాంక్ మీద ఇచ్చారు. ఈ డ్రాఫ్ట్ పట్టుకుని నేను అందరి తరఫున డ్రాఫ్ట్లు ఇవ్వడానికి హైదరాబాద్ వెళ్ళాను. ఆ చైర్మన్, బ్యాంక్ చైర్మన్, 2 లక్షలు పట్టుకెళ్తున్నాం, మీ ఊళ్ళో బ్యాంక్ లేదా అంటే లేదు, 5 లక్షలు డిపాజిట్ ఇవ్వండి, మీ ఊళ్ళో బ్యాంక్ పెడతాను. 2 సార్లు మా ఊరు వచ్చాడు, అందరినీ అడిగారు,
20 లక్షలు డిపాజిట్ ఇచ్చారు. అందరూ బ్యాంక్ పెట్టేశారు. మహానందపడిపోయారు అందరూ. టెలిఫోన్ ఎక్స్చేంజ్ కూడా లేదని వాళ్ళు. అప్పుడు డిస్ట్రిక్ట్ ఆయన అక్కడ విశాఖపట్నం నుండి ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మా ఊళ్ళో ఎక్స్చేంజ్ లేదు, టెలిఫోన్ పెట్టండి. 25 మంది కడితే రేపే వచ్చి మీ ఊళ్ళో ఎక్స్చేంజ్ పెడతాను, అద్దె బిల్డింగ్ చూపించాను. మర్నాడే వచ్చారు. 50 మంది చేత కట్టించాను. ఎక్స్చేంజ్ కూడా, టెలిఫోన్ ఎక్స్చేంజ్ కూడా పెట్టించాను. ఆ రకంగా సోషల్ సర్వీస్ తాను ఇంకా చెయ్యాలి, గ్రామాభివృద్ధి చేయాలి, ఇంకా పేరు తెచ్చుకోవాలని మొట్టమొదటి ఫోన్ మార్చారు. ఎక్స్చేంజ్ నాకు ఇచ్చారు 55 నెంబరు. తర్వాత ఎక్స్చేంజ్ పెట్టారన్నమాట అండి. మీ దగ్గరికి నక్సలైట్లు వచ్చారు అని చెప్పేసి కూడా మేము విన్నాము. సరే, అందులో సెక్రటరీ ద్వారా డాక్టర్ చలం అని అక్కడ నేషనల్ స్టేట్ కార్పొరేట్ ఆఫీస్లో ఎండి, ఆయన కూడా వచ్చారు. సెక్రటరీ అగ్రికల్చర్ వచ్చారు. ఆయన పేరు కూడా సుబ్రహ్మణ్యం. అప్పుడు శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. నన్ను తీసుకెళ్ళి ఇక్కడ మా ఊళ్ళో 5 రోజుల అన్నదానం రైతులందరూ చందాలు వేసి చేస్తారు. మహాశివరాత్రి రోజున 50 బస్తాలు పులిహార చేస్తారు. ఆ అన్నప్రదేశ్ అప్పుడు గ్యాస్ కంపెనీలు అక్కడ ఉన్నాయండి. గాడిపైల్లో వంట చేసేవారు. విస్తరాకులో అరిటాకులో భోజనం పెట్టేవారు అనమాట. అది తీసుకెళ్ళి చూపిస్తారు. మహాశివరాత్రి అనుకోకుండా ఆయన బూట్లు తీసేసి అన్నీ తీసి ఎవరి బదులుగా టవల్ ఉంటే టవల్ మీద వేసుకుని ఆ అన్నప్రాసి సాష్టాంగంగా నమస్కారం పెట్టి ఆయన అప్పుడు అన్నారు, మీరు ఇంత అన్నదానం చేసుకున్నారు కనుక మీకు నీరుకి కరువు లేదు, అన్నానికి కరువు. మాకు ఢిల్లీలో నీళ్లు లేవు, అన్నం లేదు, అవస్థలు పడుతున్నాం. మీరు ఎంతో పుణ్యాత్మలు, శివాలయం ఉంది. తమిళియన్ ఆయన గొప్ప పని చేస్తే ఈ అబ్బాయి అని చాలా అభినందించి మొత్తం పొలం అంతా కూడా తిరిగారు. పార్లమెంట్ మెంబర్ దాకా ఆయన వచ్చారనమాట. అన్నీ తిరిగి ఈ సీట్ ఎంత మేమే తీసుకుంటాం అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆయన చాలా అభినందించారనమాట. తర్వాత అప్పుడు చెప్పాను, సుబ్రహ్మణ్య గారు వచ్చి చూసి హార్వెస్ట్ చేస్తే 42 కాడికి వచ్చింది. అది బోనస్ అడిగితే 15 రూపాయలు బోనస్ ఇచ్చారు. ఆ రకంగా వ్యవసాయం మొట్టమొదటిసారి గ్రీన్ రెవల్యూషన్ అంటే తెలుగులో ఉంటాం, హరిత విప్లవానికి నాంది పలికింది 25 సంవత్సరాల వయసులో నాకు. ఒక 25 సంవత్సరాల యువకుడు హరిత విప్లవాన్ని నాంది పలికారు. అది రైస్ టుడే అని ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ఉంది. ఆ రైస్ టుడేలో 3 సార్లు కవర్ పేజ్ వేశారు. ఆయన వరిలో పట్టుకుని చూపిస్తాను మీకు అలా ఫోటోలు తీసి. అవన్నీ కూడా మొత్తం ప్రపంచం అంతా వెళ్ళిపోయిందమ్మా నా గురించి అనమాట. మన ఐసీఆర్ డైరెక్టర్ జనరల్ ఆయన కూడా వచ్చారు. ఫిలిప్పైన్స్ నుంచి ఇది ఎలా నాట్లు వేయాలో అని ఆయన వచ్చారు. ఆయన పేరు, ఆయన కూడా వచ్చి బెర్నల్ హాల్, మీరు పల్చగా ఉడిచారు 1 ఎకరం. ఆయన ఇంకా మా ఇంట్లో 3 రోజులు ఉండి భోజనం చేసేవాడు కదా. కొబ్బరి నీరు, కొబ్బరి ముక్క, అప్పుడు బ్రెడ్ ఇవన్నీ దొరికేవి కదా. వాళ్ళు అన్నం తినరు వాళ్ళు. సరే తిని ఆయనే స్వయంగా నెక్కరి కట్టి ఊడ్చాడు. మీరు ఇలా ఒత్తుగా ఊడవాలి, మీరు పలచగా ఊడ్చారంటే డోంట్ వరీ, మా పొలాలు చాలా సారవంత పొలం, అందరూ ఎరువులు వాడుతున్నాం, మంచి పెరగ చేస్తుందని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ అయ్యారెడ్డి తయారు చేసిన బ్రీడర్ వచ్చాడు, ఆయన ఆ డైరెక్టర్ జనరల్ వచ్చాడు, ఫోర్డ్ ఫౌండేషన్ చైర్మన్ వచ్చాడు. వీళ్ళందరూ పొలాలు తిరిగి ఆశ్చర్యపోయారు. మేము ఆయన ఉడికిన చైర్మన్ అసలు బాగుండలేదు, స్వయంగా నెక్కర కట్టి ఊడ్చాడు ఎకరం పలచగా. ఎలా కాదు, ఇవి చూడండి మా వాడు ఎలా నాట్లు వేస్తారన్నట్టు, ఇదే కరెక్ట్, అది కరెక్ట్ కాదు అని చెప్పి అన్నారు. అంత అభినందించారు. అప్పటి నుంచి నేటి వరకు కూడా వ్యవసాయం చేస్తూనే ఉన్నాను. నాకు కూడా డాక్టర్ చలమన్ ఒక ఆయన వచ్చారన్నారు, ఈ ప్యాడీలో నీకు పెద్ద ప్రాఫిట్ ఉండదు, మొక్కజొన్న సీడ్ ప్రొడక్షన్ ఉంది, నేషనల్ సీడ్ ప్రొడక్షన్, నేషనల్ కంపెనీ వాళ్ళది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. అప్లాండ్కి వెళ్ళి మొక్కజొన్న నాకు అప్లాండ్ లేదు సార్ అంటే, అప్లాండ్కి వెళ్ళి లీజు తీసుకో, ఒక 10 ఎకరాలతో స్టార్ట్ చేయి. ఆ లీజు తీసుకుని 10 ఎకరాలు వేసి చూసి బాగుందంటే ఇంకా పెంచుకోమని చెప్పాను. సరే ఇక్కడ ప్యాడీ అలాగే చేసుకుంటానే ఉన్నాం.
ఐఆర్ఐని బట్టి ఎన్నో రకాల మార్టర్లోను హైదరాబాద్లోను డిఆర్ఆర్ అని ఉంది మా హైదరాబాద్లో డైరెక్టరేట్ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు వీళ్ళు ఎన్నో రకాలు క్రాస్ చేస్తారు ఐఆర్ఐ తోటి. వాళ్ళు జై అనే వెరైటీ చేస్తారు, వీళ్ళు స్వర్ణ అనే వెరైటీ చేస్తారు. 7029 MTU. సరే మా రకాలన్నీ వేస్తూ రైతులు లబ్ధి పొందేవారు. దానికి మొక్కజొన్నకి వెళ్ళిపోయానండి. మేలు ఫిమేల్ ఉంటుంది అందులో. 2 rows మేల్ రోస్ ఉంటాయి, 6 rows ఫిమేల్ రోస్ ఉంటాయి. రో టు రో 30 inches, ప్లాంట్ టు ప్లాంట్ 12 inches అని అలా కరెక్ట్గా వేయాలన్నమాట. సీడు వేజేసి ఇస్తారు రావడం వల్ల అలా వేసి రెడ్ సారా కావాలి, లైన్ ప్లాంటింగ్ ఉండాలన్నమాట. సరే వాళ్ళు చెప్పినట్టుగా వేశాను. చేస్తే 13 ఫిమేల్ సీడ్ వచ్చింది, 3 quintals మేల్ సీడ్ వస్తుంది అన్నమాట. ఈ 13 quintals మా బస్తా 30 రూపాయలు, ఇది 300 ఫిమేల్ సీడ్. అంత లాభం వస్తుంది. అవి మేల్ ఫీమేల్ అని టెస్ట్ చేస్తేనే తెలుస్తాయి. గింజలే వేరువేరుగా ఉంటాయి. ఓకే. అడుగు మొక్క ముఖ్య దూరం, వరుస దూరం 30 అంగుళాలు. ఇంత కష్టపడుతుంటే 13 వస్తుంది, దీన్ని ఇంకా అభివృద్ధి చేయవచ్చేమో అని ఒక థాట్ వచ్చి నెక్స్ట్ ఇయర్ 20 ఎకరాలు తెచ్చి, నెక్స్ట్ 20 ఎకరాలు కాదు అలా 2-3 ఏళ్ళు వేస్తాను, 4 ఏళ్ళు వేస్తే ఎంత వచ్చినా 13-14 వచ్చాను. దాన్ని పెంచాలని నేను రీసెర్చ్ మొదలెట్టాను. ఈ రో టు రో 30 కల్లా 1 inch 4 inches తగ్గి 26 inches చేస్తాను. ఇది 12 inches కదా ప్లాంట్ టు ప్లాంట్, దాని అంగుళం దానికి 9 అంగుళాలు చేస్తాను. ఈ రకంగా చేస్తే మంచి దిగుబడి, డబుల్ దీళ్ళు వచ్చి 26 quintals వచ్చి ఆశ్చర్యపోయారు. వాళ్ళకి చెప్పలేదు, బట్ తీసుకుపోయారు మామూలుగానే. ఒక సంవత్సరం 100 ఎకరాలు పట్టుకొచ్చాను. అక్కడ మాకు పొలాలు కావాలి దొరికేవి. మొట్టమొదట 100 రూపాయలు ఇచ్చాను, 1000 రూపాయలకు ఒకటి పెంచాను. 2 రూపాయలు ఆడవాళ్ళు, మగవాళ్ళు 5 రూపాయలు, ఆ రేట్లు ఉండేయండి అప్పట్లో. చేశాను. పొలాలు దొరకకపోతే కౌలు రేటు పెంచుకుంటా 1000 రూపాయలకి వెళ్ళిపోయాను. అంటే ఇంకా అప్పుడు బ్యాంకులు ఫైనాన్సులు కూడా వచ్చినాయి, ఇతర రైతులు కూడా వేయటం మొదలుపెట్టారు. ఈ 100 ఎకరాలు వేసినప్పుడు చెక్కింగ్కి వస్తారు, ఫిమేల్స్ రోజులో సెల్ఫ్ పనులు అవ్వకుండా ఆ వెన్ను తీసేయాలండి, పై వెన్ను తీసేయాలి, లేకపోతే స్వభావిక సంపర్కం అయిపోతుంది. అది తీసేస్తే ఈ 2 lines మేల్స్ ఉన్నాయి కదా, ఇవి ఆ పిప్పటి గాల్లో వాటికి అందిస్తాయి. మరి క్రాస్ పాలినేషన్ అవుతుంది, హైబ్రిడైజేషన్ అనమాట. ఆ రకంగా 100 ఎకరాల్లో వేస్తే 40 మంది ఇన్స్పెక్టర్లు వచ్చారు ఇన్స్పెక్ట్ చేయడానికి. ఒక రీజనల్ మేనేజర్ వచ్చాడు దాని గురించి, అదే విజయవాడ శంకర్రావు, ఎంఎస్ అగ్రికల్చర్ హార్టికల్చర్. చేయనంతా తిరిగి చాలా చాలా బాగుందని 40 మంది ఆఫీసర్లు చెప్పారు. 40 మంది భోజనం చేస్తున్నారు. ఈయన కూడా భోజనం చేయమనంటే రోజు కొంచెం ప్లేస్ తగ్గించినట్టుగా ఉన్నావు కదా సుబ్బారావు అన్నారు. భయపడిపోయాను, ఏమంటారు అయినా. సరే తగ్గించాను సార్, 30 అంగుళాలు 26, 9 అంగుళాలు 12 అంగుళాలు 9 అంగుళాలు చేస్తానంటే, అంటే నేను మీ ఎంఎస్ అగ్రికల్చర్ మేము చేతగా చేసాం అనుకున్నావా, నీకు అంత అనుభవం వచ్చేసిందా? 4 ఏళ్ళ నుంచి పరీక్ష చేశాను సార్, అంగుళం తేడా చేసి. ఇది మంచి దిగుబడి వస్తుంది సార్ అంటే, దిగుబడి వస్తుంది, సైజు తగ్గిపోద్ది, ఇంత గింజం వస్తుంది. ఇన్ని 100 ఎకరాలు బీహార్ గవర్నమెంట్కి ఇచ్చాను నేను, కొన్ని లక్షల నష్టం వస్తుంది. నాకు ఇచ్చిన గింజ తీసుకోరు వాళ్ళు. నీకు 20 quintals ఎలా వస్తాం అనుకున్నావు? నేను ఎంఎస్ అగ్రికల్చర్ చేతగా చేసాను, చాలా కోప్పడి భోజనం చేయకుండా వెళ్ళిపోయాడు. సార్ మీరు పాలినేషన్ అయిన తర్వాత రండి సార్, మీకు ఇష్టమైతే తీసుకొని లేదా మొత్తం సీడ్ వదిలేస్తాను, నేను మార్కెట్లో అమ్మేసుకుంటాను, నాకు ఇబ్బంది, ఖర్చులు వస్తాయి. సరే పాలినేషన్ అయిన తర్వాత వచ్చాడు, ఒక కండి తీసి చూశాడు, కింద గింజ అంత మొక్కజొన్నలో జనరల్గా కిందే పెద్ద ఉంటే పైన చిన్నగా ఉంటాయి, అలాంటిది 2 ఒకే సైజు ఉంటే ఆశ్చర్యపడాను. సుబ్బారావుని నా వేళ కోపడ్డాను, ఏమిటి ఎలా చేసి అసలు రీసెర్చ్ అంటే మేమే చేయలేదు, మేమే చదువుకున్నప్పుడు చెప్పలేదు, ఇలా చేశాను సార్. నేను అందరూ చాళ్ళంట ఎరువేస్తారు లైన్లంట, నేను మొక్క ఎక్కడ ఉందో దాని పక్కనే 1 inchలో హోల్ వేసే హోల్లో మెజ ఇంత కొంత పెద్ద గిన్నెలతో వేయించేవాడిని. అంచేత చెట్టుకి 2 గంటలు వచ్చినాయి. మొక్కజొన్నకి ఆకులు 12 నుంచి 16 ఆకులు వస్తాయండి.
కింద ఆకుల్లో కనుక కండి వేస్తే 5-6 ఆకులు వేస్తే సైజు పెద్దది వస్తుంది నార్మల్లో. 12 ఆకులు వేస్తే చిన్న సైజు వస్తుంది. అప్పుడు గింజలు చిన్నవి వస్తాయండి. ఎక్స్పీరియన్స్ మాకు కూడా వెరీ గుడ్. నేను చాలా అభినందిస్తున్నాను. నేను ఆవిడ మాటలను కోప్పడ్డాను. మా ఎండీని పిలుస్తాను ఢిల్లీ నుంచి. ఏఎస్ ఆయన కూడా వస్తారు. ఇది అందరికీ చూపిద్దాం శాస్త్రవేత్తలకి. ఏదో దీనికి ఒక బుక్ ప్రింట్ చేసి ఎలా చేయాలో. ఇదే వెరైటీ పక్క గ్రామంలో ఏలూరు దగ్గర హనుమాన్ జంక్షన్లో నేను లీజు తీసుకున్నాను. ఏలూరు దగ్గర అక్కడ పోదాం ఇదే వెరైటీ. ఇదే వేస్తే వాళ్ళు చిన్న గింజలు వచ్చాయి. మా హార్వెస్ట్ చేసిన తర్వాత చూస్తే కింద ఎంత సైజు ఉందో పైన అంతే సైజు. ఆశ్చర్యపోయాడు. సార్ చిన్న రిక్వెస్ట్ సార్, నేను ఈ సీడ్ అంతా అక్కడ పట్టురావడం కష్టమైపోతుంది. అక్కడ షల్లింగ్లో పనికిరాని తీసి పక్కన పడేస్తారు. నేను షల్లర్ కొనుక్కుంటాను, మేము ఒక 2 ఆఫీసర్లు ఇవ్వండి. వాళ్ళకి అంటే లైన్లో ఎండబెడతాం అన్నమాట. గిన్నె దాన్ని పనికిరాని ఉంటే గొడుగు ఉంటే పట్టుకుంటాం. మా మనిషి కర్ర ఇస్తాడు, అవి తీసేస్తాం. ఇక్కడే మీరు దాన్ని అంతా ఇన్స్పెక్ట్ చేయండి సార్ అంటే, అలాగే మిషన్ కొని తెచ్చుకోమంటే కోయంబత్తూరు వెళ్ళి షల్లర్ కొని తెచ్చుకున్నాం. షల్లింగ్ ఇక్కడ చేసి గింజలు పట్టుకుపోతాను, సీడ్ పట్టుకెళ్తాను. 26 క్వింటాల్స్ వచ్చింది. ఆశ్చర్యపోయాడు. అదే సీడు ఇంకో దేశం అదే ఇంకో రాష్ట్రానికి పంపిస్తే మాకు అది కావాలి, ఆ నెంబర్ సరే ఇదే కావాలి, ఇది వద్దు, అవన్నీ పంపిస్తారు గవర్నమెంట్. రివర్స్ అయిందన్నమాట. అలా మొక్కజొన్నలో అంత పేరు తెచ్చుకున్నాను. నేషనల్ అవార్డు ఇచ్చారు. 72లో నేషనల్ అవార్డు ఇచ్చారు మొక్కజొన్న. జొన్న కూడా వేశారు. జొన్నలో కూడా రికార్డు సృష్టించారు. ఈ రెండు కూడా. అది కూడా మేల్ ఫెమేల్ ఉంటుందండి. అది కూడా వాళ్ళు స్పేసింగ్ డిఫరెన్స్ చేసి బాగా చేస్తే మంచి సైజు వచ్చింది. బాగా పేరు వచ్చింది అండి. అది కూడా. అంటే నిజ జీవితంలో మీరు ఈ మొక్కలు ఇలా వేస్తే ఇలా వస్తాయని మీరు ఏమైనా చదువుకున్నారా? లేదా చదువుకోలేదమ్మా. కూడా అసలు నేను ఎస్ఎస్ఎల్సి చదివాను. మా నాన్నగారు కాలం చేస్తే వచ్చే వర్షాల్లో పడిపోయాను. నేను డిగ్రీ కూడా అంటే చదువుకున్న వాళ్ళని బీట్ చేసి మీరు ముందుకెళ్తున్నారంటే మీకు ఉన్న ఇంట్రెస్ట్ ఎలాంటిదా? ఎలాగ మీరు ఇంత జ్ఞానాన్ని? ఎంతోమంది చదువుకోకపోయినా విజ్ఞానవంతులు ఎన్నెన్నో చేశారు దేశంలో. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. అది చేయాలని తపన ఉండాలి లోపల, కష్టపడాలి. మొక్కజొన్న విత్తనం అది ఎరువు వేస్తుంటే నేను కూడా ఉండేవాడిని. నేను 20 మంది ఆడవాళ్ళు కూడా కొలత గిన్నె ఇచ్చేవాడిని, ఎరువులు కూడా ఉండేవాళ్ళు. మొక్కజొన్నలో ఇంకో స్పెషలిస్ట్ ఏంటంటే, ఇప్పుడు మొక్కజొన్న ఎలా ఉంటుంది అనుకోండి, చెట్టు ఈ లైన్లో ఉంటాయి, పక్కన బోధులు ఉంటాయి. వీటిలో నీళ్ళు పెడతాము, ఆ నీళ్ళలో వేస్తారు ఎరువులు అందరూ. మొక్క ఎక్కడ ఉంటే ఎరువు ఎక్కడ వేస్తే దీనికి ఎప్పటికీ అందుద్ది. నేనేమో హోల్ వేసి ఇందులో ఎరువు వేస్తున్నాను. దగ్గరగా ఆహారం అందుతుంది కదా, వెంటనే చూసుకుంటుంది, వెంటనే సైజ్ వస్తుంది. అలా చేస్తాను అనమాట. ఇలా చేశానని చెప్పి అదో బుక్ ప్రింట్ చేసి వాళ్ళు మొత్తం అన్ని దేశాలకి వాళ్ళు, అది మన అన్ని రాష్ట్రాలకి విత్తనం కొనేవాళ్ళ దగ్గర, నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ దగ్గర కొనేవాళ్ళ అందరి దగ్గర కూడా ఈ పేపర్ పంచి ఇలా సాగు చేసి దిగుబడి బాగుంటుందని చెప్పి బాగా పాపులర్ అయిపోయింది నేను చేసిన సిస్టమ్ అంతా. అందరూ ఆడాలతో చాళ్ళం ఇస్తారన్నమాట. నీళ్ళు పెట్టినప్పుడు ఆ నీళ్ళల్లో చల్లిస్తారు. అప్పుడు ఆహారం అక్కడ ఉంటే ఇక్కడ మనం ఇక్కడ ఉంటే మనకి అలా అందుద్దండి. మొక్క దగ్గర ఉంటే మనకి అంత ఆహారం అందుతుంది. అట్లా చేశాను. అలా చేస్తే మంచి ఇంకా అశ్వరావుపేట హనుమాన్ జంక్షన్ దానికి పొలాలు దొరకట్లేదు. ఇంకా అప్పుడు నేను అశ్వరావుపేట వెళ్ళి అక్కడ 60 ఎకరాల పొలం కొన్నానండి. పొలం కొని అదంతా అడవి, పక్క రిజిస్ట్రేషన్ పొలం, వ్యవసాయం ఆయన కాదు. ఎకరం 5,000. ఇక్కడ 1,000 రూపాయలు కావాలి, 100 రూపాయల కౌలు మొదలెడితే 1,000 రూపాయలు కౌలు చేశాను. ఆ 1000 పొలం దొరకడం ఇంచేత బ్యాంకులు ఫైనాన్స్లు వచ్చినాయి. అందరూ వెయిట్ మొదలుపెట్టి స్టేట్ కార్పొరేషన్కి ఇచ్చేస్తున్నారు అన్నమాట. అప్పుడు అక్కడికి వెళ్ళి మొట్టమొదటిసారి మొక్కజొన్న వేసాం. పొలం అంతా చేసి బోర్ వేశారు. 6 అంగుళాల బోర్ వేయండి. వెరీ సాఫ్ట్ వాటర్, కెన్లే వాటర్తో ఈక్వల్, అంత సాఫ్ట్ వాటర్. చాలా ఉప్పు అనేది అంచేత అక్కడ పొగాకు తప్ప వర్జీనియా పొగాకు తప్ప రెండో వ్యవసాయం తెలియదు ఎవరికి. ఖమ్మం జిల్లాలో రెండో వ్యవసాయం రాదు. నీరు మంచిది కనుక వర్జీనియా అవుతుంది అన్నమాట. నేను మొక్కజొన్న వేశాను, సన్ఫ్లవర్ వేశాను, అరటి వేశాను. ఇలా అన్ని పంటలు అక్కడ చూపించాను. అక్కడ మంత్రి మొత్తం జిల్లా ఖమ్మం జిల్లా అంతా తిప్పి ఏ పంటలు ఎక్కడెక్కడ వేయచ్చు
అందరికీ ప్రతి ఊళ్ళో మీటింగ్ పెట్టి చూపించారు తుమ్మల నాగేశ్వరరావు. నేను నేను కొబ్బరి వేశాను. కొబ్బరికాయ దొరికింది కదా, పచ్చడి కానీ కూరలు కానీ కావాలంటే కొబ్బరికాయ దొరికింది కదా, అరటికాయ దొరికింది కానీ జీలుగు మిల్లెలు తెచ్చుకోవాల్సి వచ్చింది. సరే నేను కొబ్బరి తోట ఒక 25 ఎకరాలు కొబ్బరి వేస్తాను. టీ టాల్ ఇంటూ డ్వార్ఫ్ 3 ఏళ్ళకే కాసేస్తుంది. అప్పుడు ఐవి సుబ్బారావు డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ యూనివర్సిటీలో ఉన్నారు. అంబాజీపేటలో కొబ్బరి పరిశోధన కేంద్రం. ఆయన చేత లెటర్ తెచ్చుకొని అక్కడ ఆ మొక్కలు వేస్తాను. 3వ సంవత్సరం కొబ్బరి వచ్చేసి అందరికీ కొబ్బరి, పోలీస్ డిపార్ట్మెంట్కి, ఆర్టీసీ డిపార్ట్మెంట్కి, అన్ని డిపార్ట్మెంట్కి కొబ్బరి బండాలు ఉంటే ఆశ్చర్యపోయారు. అందరూ ఆఫీసులో వచ్చేవారు. మాకు మనుషులు ఇక్కడి నుంచి వెళ్ళటానికి నిడదవోలు టు సత్తుపల్లి టు నిడదవోలు బస్సులు తిరిగాయండి. నరసాపురం వరకు పెంచమంటే 2 బస్సులు పెంచాడు ఆ టీఎం. ఎంత సర్వీస్ పెరిగిపోయింది, దానికి ఆశ్చర్యపోయాడు. ఆయన వ్యవహారం అక్కడ ఆర్టీసీ డిఎంగా పనిచేస్తున్నాడు. అలా సర్వీస్ చేసి 2 బస్సులు పెంచుని ఇప్పటికే తిరుగుతున్నాయని మంది. మా మనుషులు ఇక్కడి నుంచి వెళ్ళడానికి రావడానికి తేలిగ్గా ఉంటుంది. నేను సొరాపేట వెళ్ళేటప్పటికి ₹2 కూలి. మగ ఆడాడు అంత కడుపు పేదవాడు. మగాళ్ళకి 3, మగాళ్ళకి ₹4. సరే వాళ్ళకి నేను ఏం చేశానంటే వచ్చి కొత్త చేను కదా అని పని ఉండేది రోజు 100 మందికి. వాళ్ళకి క్యారియర్ కూడా లేవమ్మా. వాళ్ళకి చెప్పాను ఇలా అన్నం గుడ్డని మూటం కట్టుకొచ్చి, కూరలు కూడా తెలియదు, అంత పేదవాడు. ఉప్పు కారం చదువు తినేవారు. నాకు ఏడుపు వచ్చేసింది అన్నమాట. 100 మందికి క్యారియర్లు కొనిచ్చాను. ₹2 ₹3 చేస్తాను. అమ్మ 8ంటికి రండి, మీరు సాయంత్రం 5ంటికి వెళ్ళిపోయి మధ్యాహ్నం 1 గంట రెస్ట్ తీసుకోండి, మీకు పొలాన్ని బాగు చేసి పెట్టండి, మీకు ఏటా పెంచుకెళ్తాను నేను. ఒకసారి పెంచితే ఊళ్ళో నా మీద రైతులు తిరగబడతారు, అంచేత మీరు బాగా చేయండి అంటే అప్పటి నుంచి గర్భిణీ స్త్రీ ఉంటే 1 గంట ముందు వెళ్ళిపోండి, చంటి బిడ్డ తల్లి ఉంటే 1 గంట ముందే వెళ్ళిపోవాలి. గర్భిణీ స్త్రీలు కూడా అప్పట్లో వ్యవసాయం చేసేవారు. పొలం 5 నెలలు 6 నెలలకి 12 డేస్ వచ్చేసారు పొలం. 1 గంట ముందు వెళ్ళిపోయినా వాళ్ళు పర్మిషన్ పంపించేస్తామని. ఎంత పేరు వచ్చిందంటే నిజంగా అమ్మ, వాళ్ళు జాలేసి ఎప్పుడైతే గుడ్డను మూట కట్టుకు అన్నం తింటున్నారో నాకు ఏడుపు వచ్చేస్తుంది. 100 మందికి క్యారియర్ గురించి నేను ఊళ్ళోకి వస్తే అందరూ నమస్కారం అయ్యా, నమస్కారం అయ్యా. ₹2 ₹3 తెస్తాను. ₹3 ₹5 వరకు పెంచేస్తాను. ఊళ్ళో నా మీద తిరుగుబాటు చేశారు. నేషనల్ వాటి పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం. నాకు రోజు 100 మంది పని కావాలండి, మరి కొత్తగా పొలం కొన్నాను. చుట్టూ ఫెన్సింగ్ వేసేస్తాను. ఈ రిజిస్ట్రేషన్ పొలం అడవి పొలం జమీందారులది. అది అందులో బోల్డ్ చెట్లు ఉన్నాయి. ఆ చెట్లన్నీ తీసి కాంట్రాక్ట్కి చేయించేస్తాను. అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెళ్ళిన దగ్గరికి వచ్చి ఈ చెట్లన్నీ బొగ్గు కాల్చుకుంటే డబ్బు వస్తుందని మీకు చుట్టూ ఫెన్సింగ్ వేసుకుని తిరిగాని, ఇక్కడ లేళ్ళు దుప్పులు ఎక్కువ తిరుగుతాయి, అడవి పందులు అని వాళ్ళే సలహా చెప్పారు. మేము చెప్పినట్టు చెప్పగలను. సరే ఖమ్మం వెళ్ళి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ని కలిసి ఏదైనా పొలం కొన్నానని చాలా చెట్లు వచ్చినాయి, నాకు కోల్ కాల్చుకోవడానికి పర్మిషన్, బొగ్గు కాల్చుకోవడానికి పర్మిషన్ అంటే ఇవ్వం, చుట్టూ అంత ఫారెస్ట్ ఉంది ఇవ్వను. ఆయన డిఎఫ్ తర్వాత పైన ఇంకొక అధికారి ఉంటారు. ఆయన అప్పుడే నాకు 85 జూన్ 5 ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. అది చూపించుగా నాకు ఇంటర్నేషనల్ అవార్డు వచ్చిందండి. మీరు నాకు బొగ్గు కాల్చుకొని పర్మిషన్ ఇప్పించండి సార్ అంటే నేను వస్తానని చెప్పి ఆయన స్వయంగా వచ్చి చూసి, మా ఫారెస్ట్లో ఒక మొక్క కూడా కొట్టకూడదు, ఇదంతా బొగ్గు కాల్చు, నువ్వు తప్పు చేయకపోతే నీ బొగ్గు అంతా అమ్ముకోవచ్చు, ఏం పర్వాలేదు, న్యాయం జరుగుతుందంటే కాల్చి విధానంతో బొగ్గు కాల్చేవాళ్ళని వాళ్ళ చేతి బొగ్గు కాల్చుకుంటే 1,60,000 వచ్చింది. మొత్తం చెరువు మా 60 ఎకరాల చేను చుట్టూ అడవి పందులు కానీ లేళ్ళు కానీ లోపల రాకుండా, ఇతర అక్కడ దోళ్ళు ఇప్పేస్తారు మేతలకి, లోపల రాకుండా మన పంట పాడకుండా ఫెన్సింగ్ వేస్తారు. ఆశ్చర్యపోయారు అందరూ. మొట్టమొదటిసారి మొక్కసానే వేశాను. ఆడ మగ వేరే మామూలు వేశాను. 30 క్వింటాల్స్ వచ్చింది. 30 క్వింటాల్స్ మా అల్లుడి గారికి వైజాగ్లో పౌల్ట్రీ ఫార్మ్ ఉండేది, ఆయన పంపించేసారు లారీలో. ఆవిడ జమీందారు గారు అక్కడికి ఎవరో వెళ్ళరు, 2వ కుర్చీ ఉంటుంది వాళ్ళ అలవాటు.
అక్కడ అంత ఇది అహంకారం అన్నమాట. అంతేదా నక్సలైట్స్ పుట్టారు. అది జోళ్ళు వేసుకుని కూడా నడవడానికి ఏదో వాళ్ళ ముందు ఆయన దగ్గరికి నమస్కారం పెట్టి వెనక్కి తిరగకూడదు, వాళ్ళ వెనక నమస్కారం పెట్టి వెనక్కి వచ్చి అప్పుడు బయటికి వెళ్ళాలన్నమాట. అంత కట్టుబాట్లు వాళ్ళ అలవాట్లే అవి. ఆ పూర్వ రాజులు జమీందారులు అలా బతికేవారు అనమాట. అందుకే నక్సలైట్లు పుట్టారు. సరే 5 రూపాయలు అయిన తర్వాత మగవాళ్ళకేమో 10 చేస్తాను, ఆడవాళ్ళకి 5 చేస్తాను. ఒక మిడ్ నైట్ భారతి ఎంఏ ఆవిడ ఆ నక్సలైట్లో ఉందనుకుంటా, మనకి తెలియదండి. జీప్ వేసుకొని ఇద్దరు గన్మెన్లు ఆవిడ గాను వచ్చారు. మాకు 6 మనుషులు ఉండేవారు. వాళ్ళకి ఇల్లు వేసి 6 కాపురాలు అక్కడే ఉండేవారు. నాకు వంట మనిషి ఫ్యామిలీ ఎప్పుడు షిఫ్ట్ చేయలేదు. ఒక వంట మనిషిని పెట్టి నేను వండేవాడిని. వారం ఉండి ఇక్కడి నుంచే బట్టలు పట్టుకుని వెళ్ళి మోటార్ సైకిల్ ఇక్కడి నుంచి స్కూటర్ మీద వెళ్ళిపోయాను. 130 కిలోమీటర్లు, 130 కిలోమీటర్స్ స్కూటరే. నేను ఇంతవరకు కాఫీ టీ తాగల ఇప్పటి వరకు. పుట్టిన తర్వాత అంత హ్యాపీ. ఆహారం కాడ అంత జాగ్రత్తగా ఉంటాను అన్నమాట. డ్రింక్ తాగలేదు. ఎన్నో దేశాలు పంపారు, ఎక్కడ డ్రింక్ తాగలేదు. ఫ్రీగా ఇస్తారు ఫ్లైట్లో, ఎక్కడ డ్రింక్ తాగలేదు. నేను ఫిలిప్పైన్స్లో 85 జూన్ 5 వెళ్ళినప్పుడు అది వరల్డ్లో ఇంటర్నేషనల్ అవుట్ స్టాండింగ్ రైస్ ఫార్మర్ అవార్డు ఇచ్చారు. IR 64 అనే వెరైటీ రిలీజ్ చేసి ఒక కేజీ కూడా ఇచ్చారు. సరే అక్కడ భోజనం పెరుగు ఉండదు అక్కడ ఆ దేశం. నాకు పెరుగు అంటే పాలు అంటే ఎక్కువ ఇష్టం. నేను పాలు పెరుగు మీద ఇప్పటికి కూడా వాటితో ఎక్కువ జీవిస్తున్నాను. ఒక పూటే భోజనం చేస్తాను. ఇప్పుడు 8 సంవత్సరాలు వచ్చిన ఒక పూటే భోజనం, పాలు పెరుగు. మీరు ఇప్పుడు ఇంత ఈ 8-10 వయసు దాటినా కూడా ఇంత యవ్వనంగా, అంటే ఇప్పుడు మాకు ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వచ్చినా ఇప్పుడు ఉండే వాళ్ళకి అంత ఓపిక లేదండి. మీరు ఇప్పటికీ కూడా మీరు ఇప్పటికీ వ్యవసాయం చేస్తారని చెప్పారు కదా, మీ సీక్రెట్ ఆరోగ్యం సీక్రెట్ అదేనా? ఒక పూట అన్నం, ఒక పూటే భోజనం 30 గ్రాములు, అది కూడా ఎక్కువ తిన్నాను. 30 గ్రాములు పళ్ళు ఎక్కువ తింటాను. మామిడి పళ్ళు, సపోటా పళ్ళు. ఏ సీజన్ కా ఫ్రూట్స్ తింటారు? సీజన్ కిస్మిస్ సీజన్ అంతా రోజు 1 కేజీ తినేసేవాడు. అలా తెచ్చుకొని తింటా. అన్ని పళ్ళు, మామిడి పళ్ళు, జామ పళ్ళు, సపోటా పళ్ళు, మా పొలాన్ని ఉంటే అన్నీ కూడా అన్నీ తెచ్చుకుంటాను. పైగా మీరు పండించుకుంటారు కాబట్టి బయట మందులు అవి పండి కాదు కాబట్టి మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటారు. అనాస ఇవన్నీ కూడా తెచ్చుకొని బాగా తింటాను. ఆవిడ కూడా కాఫీ టీ తాగదు, మా మిస్సెస్ కూడా. వచ్చిన వాళ్ళకి ఎంత మర్యాద చేస్తారు. ఈ రంగంలో నేను ఎంత పేరు తెచ్చుకున్నా, భోజనం పెట్టడం అంత పేరు తెచ్చుకుందాం. అందరూ మెచ్చుకుని వెళ్ళేవాడు. పడుకుంది అందుచేత ఇక్కడ రికార్డ్ చేస్తా, అక్కడ రికార్డ్ చేద్దాం. సరే మిడ్ నైట్ ఆ నక్సలైట్ వచ్చింది. మా మనుషులు 6 బయటకు వచ్చారు పరిగెత్తుకొని కర్రలు పట్టుకు. అందరినీ పంపించేయండి అంది ఆవిడ. వెళ్ళి పడుకోండి, ఎవరింట్లో పడుకోండి. నా పేరు భారతి, నేను ఎంఏ నక్సలైట్లో ఉంటున్నాను. ఈ ఏరియాకి నేను ఏదో చెప్పింది కోర్టు అధికారిని నేను మమ్మల్ని కలవటానికి వచ్చాను. బుక్ ఇచ్చింది. అందులో లక్షల మీద ఉన్న చందాలు, లక్షల మీద, 100ల మీద లేవు. మీ పేరు రాసి 100 రూపాయలు రాయినాను. నన్ను అవమానం చేస్తున్నావు, పేరు రాసి 1,00,000 రూపాయలు, 100 రూపాయలు ఏంటంటే, ఇంకా పొలం కొని 4 ఏళ్ళు అయింది. నేను ఇంకా అప్పు చేస్తున్నాను. నేను బ్యాంక్ లోన్ తీసి వ్యవసాయం అంచేత మీరు ఇప్పుడు అడిగితే ఇవ్వలేను నేను అంటే, అలాగే మీ పేరు రాయండి, 100 రూపాయలు కూడా మీరు ఇవ్వక్కర్లేదు. మా హైకమాండ్ మిమ్మల్ని కలిసినట్టు నాకు గుర్తింపు అన్నమాట. మిమ్మల్ని అభినందించడానికి వచ్చాను. 2 రూపాయలు 5 రూపాయలు చేస్తారంటే 5 రూపాయలది 20 రూపాయలు చేస్తాను. మీ ఏరియాలో 20 రూపాయలు ఇస్తారట కదండి, మా ఏరియా 20 రూపాయలు అన్న అవి ఇచ్చామని. ఒక్కసారినే పెంచితే ఊళ్ళో రైతులందరూ తిరుగుబాటు చేస్తారు. నేను అలా చేయలేను. పెంచుకుంటూ వెళ్తాను. 20 రూపాయలు తొందరలోనే అయిపోతుంది, పెంచుకుంటూ వెళ్తాను. సరే సంతోషపడితే పేరు రాసి 100 రూపాయలు కూడా తీసుకోలేదు. మీకు ఎవరైనా ఏదైనా అపకారం చేస్తే ఇతను వస్తాడు రహస్యంగా మీ దగ్గర, అతనికి చెప్పండి, మీకు నష్టం చేసే వాళ్ళ సంగతి మేము చూసుకుంటామని. థ్యాంక్స్ అమ్మా అని చెప్పి వెళ్ళిపోయింది. అలా 5 రూపాయల ధర 10 రూపాయలు చేసేస్తాను. 10 20 వరకు పెంచాను. మళ్ళీ 20 రూపాయలు చేసిన తర్వాత వచ్చి మళ్ళీ అభినందించి వెళ్ళింది. ఊళ్ళో పోలీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్, ఈ కొబ్బరి బండాలు ఎక్కడ ఉండే కాదు.
50 కావాలంటే పంపించేసేవాడిని వాడికి. మామిడి పళ్ళు పంపించేవాడిని. నాకు నేను మున్సిపల్ చేసిన తర్వాత ఐఏఎస్ కలెక్టర్ అందరితో పరిచయం ఉండేది. వాళ్ళు అక్కడ సెక్రటరీలు అయిపోయారు ఉమ్మడి రాష్ట్రం అవ్వడంలో. సీజన్లో మామిడి పళ్ళు 2000 పళ్ళు. జయప్రకాష్ నారాయణ గారి పేరు తెలుసు కదా, ఆయన ఇక్కడ మా కలెక్టర్ చేశాడు. ఆయన కూడా ఇంటికి పట్టుకెళ్ళి రిజైన్ చేశాడు. అప్పటికి నువ్వు ఈ పళ్ళు తేకుండా వస్తే నీతో ఎక్కువసేపు మాట్లాడతాను, నువ్వు తేకూడదంటే అసలు పళ్ళు రాకుండా నేను రానండి మీ ఇంటికి. అసలు మొత్తం అందరికీ దానం గారు ఉన్నారు, మా కలెక్టర్ చేశారు, ఇప్పుడు సెక్రటరీ చేస్తున్నాడు, ఆయనకి కూడా ఇచ్చాను. మా మా యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, ప్రొఫెసర్లు అందరికీ కూడా 2000 పళ్ళు అందరికీ ఇచ్చి వచ్చేవాడిని సీజన్లో. అలా హైదరాబాద్ వెళ్ళి ఆ సొరబడ హైదరాబాద్ దగ్గరేనండి, వెళ్ళి ఇచ్చి వచ్చేవాళ్ళం. అలా పేదలకు సర్వీస్ చేశాను, టెలిఫోన్ ఎక్స్చేంజ్ పెట్టించాను, సబ్ స్టేషన్ పెట్టించాను. ఏది కావాలన్నా గ్రామానికి తీసుకొచ్చాను. మాకు ఒకే ఒక పని, నాకు డబ్బులు మార్టర్ ఎక్స్చేంజ్ నుంచి ఇచ్చారు. అప్పుడు పెద్ద మళ్ళీ ఎక్కువ లైన్ కావాలంటే విశాఖపట్నం వెళ్ళి డిస్ట్రిక్ట్ ఆఫీస్ని కలిస్తే 25 పౌండ్లు మీరు డబ్బు కడితే రేపే ఎక్స్చేంజ్ పెడతాను. వచ్చాడు 25 పౌండ్లు పెట్టారు, తీసుకున్నారు. ఊళ్ళో ఎక్స్చేంజ్ పెట్టారు. 25 పౌండ్ల వల్ల 22,500 పౌండ్లు అయిపోయాయి. ఎలక్ట్రానిక్ ఆయన కూడా టెలిఫోన్ జిఎం ఉండేవారు సుబ్రహ్మణ్యం, ఆయన కూడా బ్రాహ్మణులు. ఆయన ఇంటికి ఎవరు జిఎమ్స్ కూడా వెళ్ళరు, అంత హానెస్ట్ ఆఫీసర్. ఆయన ఆఫీస్కి వస్తే టైం చూసుకోవచ్చు, అంత కరెక్ట్గా మేనేజ్ చేస్తాడు. నేను ఇంటికి వెళ్ళి మామిడి పళ్ళు ఇస్తే ఇంకెప్పుడు రాకండి మీరు ఇంటికి, మీ ఊళ్ళో నేను ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ పెట్టిస్తాను, వారం రోజుల్లో పెట్టించేస్తాను, మీకు ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పేసి ఇక్కడ సైట్ ఇచ్చారని బిల్డింగ్ కట్టించేశాడు. ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ పెట్టారు. 2,500 పనులు అయిపోయాయి. మీటింగ్లో చెప్పాడు, మా ఇంటికి ప్రతి సంవత్సరం జిఎమ్స్ కూడా రారు, అలాంటి సుబ్బారావు వచ్చి మామిడి పళ్ళు అక్కడ పెట్టి వెళ్ళిపోయేవారు అని చెప్పేసి గొప్పగా మీటింగ్లో చెప్పాడు. ఇలా స్థలం ఇచ్చి 2,500 పనులు పట్టడం ఏ గ్రామంలో లేదు. మిగతాలో మీకు ఎస్టీడీ కూడా వచ్చేలాగా నేను చేస్తాను, సబ్స్క్రైబర్ డైరెక్ట్గా మనం చేసుకునే ఎక్స్చేంజ్ అది కూడా పెట్టిస్తాను అన్నారు. అది కూడా వచ్చినప్పుడు వాళ్ళందరికీ భోజనాలకి నాకు 1000 మీదకి వచ్చాయన్నమాట. ఇలా అన్ని సర్వీస్ అన్ని రంగాల్లోనూ అలా సర్వీస్ చేసుకుంటాం. ఇప్పటికి కూడా ఫిలిప్పైన్స్ 85లో వరల్డ్లో 9 మందికి ఇచ్చారండి అవుట్ స్టాండింగ్ రైస్ ఫార్మర్. స్వామినాథన్ అక్కడ డైరెక్టర్ అండి. ఐఆర్ఏ వేస్తున్నప్పుడు చిన్న ఆఫీసర్ ఆయన కూడా వచ్చారు. అప్పుడు ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయాడు ఆయన. కొబ్బరి చెట్లు ఉంటే పక్కన వరి చేను ఉంటుంది, ఎలాగండి కొబ్బరి ఎలా తీస్తే వరి చేను ఎలా పండుతుంది ఎక్కడో చూడలేదని ఆ చిన్న ఆఫీసర్ అసిస్టెంట్ డైరెక్టర్ అంతా. తర్వాత డీజే అయ్యాడు, ఐసైడ్ డీజే అయ్యాడు, రిటైర్ అయిన తర్వాత ఇంటర్నేషనల్ డీజే అయ్యాడు అనమాట. ఆయన టైంలో వెళ్ళాం. అప్పుడు కేంద్ర మంత్రి వ్యవసాయ మంత్రి బూటా సింగ్ ఆయన వచ్చారు. ఇంటర్నేషనల్గా అందరూ 2,000 మంది వచ్చారు. ఇంటర్నేషనల్గా అందరికీ భోజనాలు పెట్టారు. ప్రెసిడెంట్ ఆయన పేరు ఫెర్డినాండ్ మార్కోస్, ఆయన రోజు అందరికీ విందు ఇచ్చాడు. భార్య హిల్ స్టేషన్ మీద విందు ఇచ్చింది. నాకు ఢిల్లీలో ఈ డైరెక్టర్ జనరల్ హనుమాన్ చౌదరి టెలికమ్యూనికేషన్ జిఎంగా ఉన్నారు. ఇలా వెళ్తున్నాను సార్ అంటే, మిగిలిన డబ్బు ఆయన దగ్గర పెట్టి ఇంతలో పట్టుకెళ్ళకూడదు, నువ్వు ఆ కరెన్సీ వేరు మన కరెన్సీ వేరు అని ఆయన దగ్గర నుంచి పెద్ద వాళ్ళు కలుస్తారని కొని ఇచ్చాను తీసుకెళ్ళి. అందులో బుద్ధుడి బొమ్మ కూడా ఉంది, శాండ్వుడ్తో చేస్తుంది. భారతం రామాయణం ఇవన్నీ కూడా పెద్ద వాళ్ళకి అందరికీ ఇంగ్లీష్లో అన్నీ కొని ఇచ్చారు ఆయన. నువ్వు అక్కడికి వెళ్తున్నావు అంటే ఇంటర్నేషనల్గా ఎంతోమంది వస్తారు. మొత్తం ఇంటర్నేషనల్గా 2,000 మంది వచ్చారండి అక్కడి నుంచి వస్తారు. ఆ రోజున ప్రెసిడెంట్ విందు అయిపోయింది. ఇమెల్డానా ప్రెసిడెంట్ భార్య ఆవిడ పేరు ఇమెల్డానా, ఆవిడ విందు ఇచ్చింది. మ్యూజిక్ జరుగుతుంది, మ్యూజిక్ ప్రోగ్రామ్. నేను స్వామినాథన్ గారిని అడిగాను, మా 14 మంది చుట్టే కూర్చుంది ఆవిడ. స్వామినాథన్ భార్యను మా ఆయన్ని చూస్తుంది అన్నమాట, ఇన్ఛార్జ్. ఆయన దగ్గరికి ఈవిడికి ఏమైనా మెమెంటో ఇవ్వచ్చు అంటే, ఏమన్నా నీ దగ్గర పెట్టరమ్మా. ఆ బుద్ధుడి బొమ్మ చూసి ఇది ఇమ్మన్నారు. ఆ బుద్ధుడి బొమ్మ తీసుకెళ్ళి
ఆవిడకి ఇచ్చాను. ఆవిడ బుద్ధిస్ట్ అని బౌద్ధ మతం అని మనకు తెలియదు. ఆ మ్యూజిక్ జరిగే ప్రోగ్రాం ఆపేసి అక్కడికి వెళ్ళి ఒక పాట పాడి లార్డ్ బుద్ధా మీద నాకు ఇండియన్ ఫార్మర్ లార్డ్ బుద్ధా అని ప్రజెంట్ చేశారు. అంటే అందరూ లేచి నుంచి ఎవ్వరు ఇవ్వలేదండి ఆవిడ. నేను ఒక్కడే ఇవ్వటం జరిగింది. అదృష్టం తప్పట్లు కొట్టారు. చాలా గ్రేట్. అక్కడ ఈ సైంటిస్ట్ రోజు ఒక సైంటిస్ట్ ఒక ఫార్మర్ భోజనానికి పిలవాలి. స్వామినాథన్ నన్నును బుట్టా సింగ్ని భోజనం పిలిచారు. ఆయనకి వెండి విగ్రహాలు చెన్నైలో కొని పెట్టుకెళ్ళానున్నది. మా అన్నయ్య పట్టుకొని ఇచ్చాడు. అక్కడ బియ్యాలు చేస్తాను మా అన్నయ్య ఇప్పుడు. ఆయన మెడ్రస్ని కొని పట్టి ఆ వెండి విగ్రహాలు స్వామినాథన్ నాకు చనిపోయే వరకు స్వామినాథన్ నాకు అత్యంత ప్రాణం. ఎప్పుడే ఆయనకు ట్రస్ట్ ఉంది చెన్నైలో. ఉప్పు నీళ్ళతో బండిలాగా వెరైటీలు తయారు చేస్తారు ఆయన. ఎప్పుడు ఇంటికి వెళ్ళేవాడిని ఎంతో మర్యాద చేస్తారు. పద్మశ్రీకి ఎన్నోసార్లు లెటర్ రాస్తారు, రాలేదని. పొలిటికల్ ఉంటాను. ఇప్పుడు సీఎం గారు రికమెండ్ చేస్తారు మన వెళ్ళి కలిసాను మా ఎమ్మెల్యే అని తీసుకుని. అన్నిటికంటే బాగా రిసీవ్ చేసుకొని పురంధేశ్వరి గారు రాజమండ్రి ఎంపీ అధ్యక్షురాలు, బీజేపీ అధ్యక్షురాలు. ఇన్ని మన బయోడేటా చూసి ఇన్ని అవార్డులు వచ్చినాయి, ఇంత పొలం సాగు చేసి ఇన్ని లక్షల మందిని బాగు చేస్తారు మీరు, మీకు అవార్డు రాకపోవడం లేట్ చేస్తారు. నాకు ఎర్లీగా నెక్స్ట్ ఇయర్ అంటే ఎర్లీగా నెక్స్ట్ ఇయర్ వెళ్ళాను. ఆవిడకు మెమెంటో కూడా పట్టుగా చేయించాను. నేను స్వయంగా అమిత్ షా ఇంటిగా మీ గురించి అన్నీ చెప్తాను, బయోడేటా చూపిస్తాను అన్నది. అలాగే అప్పుడే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నిన్న వచ్చారు, వెనక మొన్న అన్నీ రాసుకుని పట్టుకెళ్ళిపోయారు. మొత్తం మీద ఇప్పటికి మీకు ఎన్ని అవార్డులు వచ్చి ఉంటాయండి అసలు? నేషనల్ అవార్డ్స్ 16 అండి. నేషనల్ అవార్డ్స్ 16, ఇంటర్నేషనల్ అవార్డ్స్ 3. IRA ఫంక్షన్ ఢిల్లీలో చేశారండి. ₹1,00,00,000 పెట్టి నన్ను మిస్సెస్ని కూడా ఆహ్వానించారు. IRA ఇంటర్నేషనల్గా పేరు తీసుకొచ్చి ఈయన చేశారు. నాది 25 ఏళ్ళ వయసు ఇంటర్నేషనల్ మ్యాగజైన్లో పడ్డ ఫోటో కట్అవుట్ 50 అడుగులు కట్అవుట్ పెట్టారు అక్కడ ఢిల్లీలో. ఫోటో ట్యాప్ తీస్తున్నారు. మీటింగ్ అక్కడే, మీటింగ్ హాల్స్ అక్కడ. రూమ్ 40,000 అండి, భోజనం 6,000, టిఫిన్ 2,500. 2 రోజులు ఉన్నాం అక్కడ. 2 రోజులు ఖర్చులన్నీ వాళ్ళే పెట్టినారు, ఫ్లైట్ ఖర్చులన్నీ వాళ్ళే పెట్టుకున్నారు. మాకు బెంజ్ గారు ఇచ్చి అదేంటండి చూసిరమ్మన్నారు. తాజ్ మహల్ ఇవన్నీ మొత్తం ఢిల్లీలో ఉన్న మొత్తం అన్నీ చూసిరమ్మన్నారు. అన్నీ చూసి వచ్చా. అందుకోసం ఇచ్చారన్నమాట. మొత్తం మీరు మీ జీవితంలో ఎన్ని రకాలు పండించారండి? IR8 అనేది కాకుండా ఎన్ని రకాలు? IR 64. ఇప్పుడు వచ్చిందండి సోర్ణ, ఎన్నెన్నో రకాలు వచ్చినాయి, అన్నీ కూడా కొత్త. తర్వాత 2013లో మళ్ళీ మనీలో పిలిచారు. వరల్డ్ ఫార్మర్స్ డే, 300 మంది వచ్చారు ప్రపంచవ్యాప్తంగా. అక్కడ నన్ను అయితే మిస్టర్ నెక్కన్ సుబ్బారావు అని పిలవాలి. మిస్టర్ IR8 ప్లీజ్ కమ్ టు ది డయాస్. మిస్టర్ IR8 నా పేరు. మీ పేరు నెక్కంటి సుబ్బారావు నుంచి మిస్టర్ IR8 అయిపోయింది. అక్కడ పిలిచేస్తాను, అక్కడ మర్యాద చేశారు. అక్కడ డాక్టర్ జవహర్లాల్ అని మన భారతీయుడు, హైదరాబాద్ ముస్లిం, ఒక 5 రకాలు ఇచ్చారు 100 గ్రాములు. ఆయన ఫ్యామిలీ ఫాదర్ మదర్, మా ఫాదర్ కూడా TRR డైరెక్టర్ చేస్తారు. మన తరతరాల ఫ్యామిలీతో వచ్చారు. డాక్టర్ మీరా అని ఉన్నారు, ఎన్నిసార్లు వచ్చి 50 మంది శాస్త్రవేత్తలను తీసుకొచ్చి నా ఎక్స్పీరియన్స్ మీటింగ్లో చెప్పించేవారు అన్నమాట. వాళ్ళందరూ బాగా ప్లీజ్ అయ్యేవారు. పొలం అంతా తిరిగేవారు. మా గోదావరి జిల్లాలో ఉండే మర్యాదలు ఎక్కడ ఉండాలి, గొప్ప చెప్పుకోవటం కాదు. గోదావరి జిల్లాలో కొత్త అల్లుళ్ళకి కూడా ప్రత్యేకం అని చెప్పేసి చాలా వైరల్ అవుతూ కూడా ఉంటుంది. మొన్న చంద్రబాబు ఎలక్షన్లో మీటింగ్ వచ్చారు. అందరూ బుక్కేసి ఇచ్చి శాలువలు కప్పారు. నేను ఇది పట్టుకెళ్ళాను, ఇది ఇచ్చి శాలువ కప్పాను. ఇది ఇందాక నుంచి చూడడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్, మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తూ ఉందన్నమాట ఒక వ్యవసాయం. ఫోటోలు తీసుకుందాం. ఇది ఇచ్చాను ఆయనకి. ఆయన అప్పటి వరకు మీరే చేశారండి ఇది? చాలా ఖర్చు అవుతుంది. 20 రోజులు పడుతుంది ఒక్కొక్కటి చేయాలి. ఒక్కొక్క వెన్ను తీసుకుని చేయాలి. అంటే చూడడానికి చాలా సింపుల్ గానే ఉంది, కానీ 20 రోజులు కష్టం, చాలా ఎక్కువ రోజులు పడుతుంది. ఒక బుక్కే చేయాలంటే 20 days పడుతుంది. ఒక్కొక్క వెన్ను మళ్ళీ దాన్ని చుట్టాలి, మళ్ళీ ఒక వెన్ను అలా చుట్టూ. సరే ఇది ఇచ్చాను చంద్రబాబుకి.
మీటింగ్ ఆపేసి ఆయన ఇదిగో చూడండి మా అందరూ బుక్కేలు సెలవులు కప్పారు, ఈయన ఏం పట్టుకొచ్చారు చూడండి, మనం తినే అన్నం రైస్ బుకే పట్టుకొచ్చారు. ఈ బుకేలో ఇంతవరకు నేను చూడలేదు, ఇంతవరకు రాజకీయాల్లో ఉన్నాను, ఇలాంటి బుకే ఇవ్వలేదు నేను చూడలేదు అంటే అని. అప్పుడు గోదావరి జిల్లా మర్యాదలే వేరుగా ఉంటాయి, వాళ్ళతో ఎందులోనూ పోటీ చేయను. ఉభయ గోదావరి జిల్లాలో అంత మర్యాద చేస్తారు. వాళ్ళ ఆచార్యాలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ పొలం సాగు విధానాలు వేరుగా ఉంటాయి, ఎక్కడ ఉండవు. వాళ్ళ పశువులు ధాన్యం అన్నీ పొలంలో వదిలేస్తారు, ఒక్కొక్క దొంగతనం జరగదు వాళ్ళకి. ఇప్పుడు దూడలన్నీ పొలంలో ఉంటాయి, 20 ఆవులు గేదెలు. ధాన్యం కూడా పొలంలో నెల 2 నెలల ధర వచ్చే కొంచెం అప్పుడు అమ్ముతాం అన్నమాట. ఇప్పటికి కూడా ఈస్ట్ వెస్ట్ ఆ సిస్టమ్ ఉంది. అదే గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా ఆవుల ఇంటి దగ్గర ఉంటే దొంగతనంగా దొరికిపోతారు, గేదెలు దొరికిపోతారు, పొలంలో ఉంటే అసలు ఉండవండి. ఇప్పటికి కూడా మాకు ఆ ఆచారం ఉంది. దొంగతనం కొబ్బరికాయ రాలిపోతే అక్కడే ఉంటుంది, 10 రోజుల తర్వాత వెళ్ళినా ఆ కాయ ఎవరో పట్టుకెళ్ళి. సో మీ జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి వ్యవసాయంలో ఎన్ని రకాల మార్పులు మీరు చూసారు? ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ నన్ను ఫాలో అయ్యి నేను ఇప్పుడు ఏ కొత్త రకం, ఇప్పుడు జవహర్లాల్ 5 రకాలు ఇచ్చారన్నానుగా, మేము ఉదాహరణ ఫస్ట్ ఐఆర్ రేట్ 40 బస్తాలు పడింది, ఐఆర్ 60 పర్ 50 బస్తాలు. 50 బస్తాలు ఎలా చేసి చెప్తా వినండి. సన్నం ఐఆర్ రేట్ ఏమో లావు. ఇది ఈ శాస్త్రవేత్త ఆయన పేరు, ఆయన ఐఆర్ 60 పర్ ఆయన చేస్తారు, ఆయన కూడా వచ్చారు. స్వామినాథన్ వచ్చారు, 2 సార్లు వచ్చారు స్వామినాథన్. సరే 64 పట్టుకొచ్చి అప్పుడు అశ్వరపేటలో వ్యవసాయం చేస్తాను కదండి, 85 నాటికి. అది బొగ్గది కాలు చుట్టూ ఫెన్సింగ్ వేస్తాను కదా, అక్కడ బోర్ల మీద ఎర్ర నేలలో సాగు చేస్తారు, వ్యవసాయం బాగా చేస్తారు. 100 ఎకరాలు లీజుకి తీసుకుని 100 ఎకరాలు ఐఆర్ 64 వేస్తాను. ఇక్కడ ఖరీఫ్లో ఇచ్చారు 10 కేజీలు, 1 కేజీ ఇచ్చారు, పుడుకున్న దగ్గర డబ్బా. ఆ 1 కేజీని ఇస్తే 5 బస్తాలు 6 బస్తాలు అయినాయి. పట్టుకెళ్ళి అక్కడ 100 ఎకరాల్లో లీజు తీసుకుని అక్కడ వేస్తాను. అంటే ఖరీఫ్లో అందరికీ రబీ వెరైటీ అది. అన్నీ షార్ట్ డ్యూరేషనే చేస్తారు వాళ్ళకి, ఫిలిప్పైన్స్లో లాంగ్ డ్యూరేషన్ చేయరు. 100 ఎకరాలు వేశాను, ఎకరానికి 60 బస్తాలు అయింది. అప్పుడు ఇక్కడ గోదావరి వరద వచ్చి గడ్డి ఒడ్డు లేకుండా అయిపోయారు. అప్పుడు నేను పండించినవి ఉన్నాయి కదండి, ఈస్ట్ వెస్ట్ తిరిగి ఒక్కొక్క కేజీ మనిషికి ఫ్రీగా 5,000 మంది ఫ్రీగా ఇచ్చి వచ్చాను, ఇంటింటికి తిరిగి. అంత గొప్ప రకం అది, అందరూ ఫ్రీగా ఇస్తున్నామని ఇక్కడ వెస్ట్ గోదావరిలో కామెంట్ చేశారు రాజులు. మంచిదైతే అభివృద్ధి చేసుకుని చెడదైతే వదిలేయండి. పొందోమస్ వారు నా మంచి ఫ్రెండ్, ఆయన కోసం వచ్చాను ఈ గ్రామం. వాళ్ళు గోదావరి వరద వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాం, మాకు కూడా ఇవ్వండి, అశ్వరపేటలో 100 ఎకరాలు ఉందంటే మీకు, అందరూ వేశారని లీజు రండి మాకు అంటే వాళ్ళకి కూడా ఇచ్చాను. మొత్తం అందరి అప్పుడు కలెక్టరు ఈయనండి, ఏం పేరు ఎవరు, చీఫ్ సెక్రటరీ చేసి రిటైర్ అయ్యాడు, ఈ జగన్ దగ్గర కూడా అడ్వైజర్గా ఉన్నాడు, ఆయన పేరు. ఆయన అలా కర్ణాటకలో కూడా 1,000 మందికి ఇచ్చాను. అంటే కర్ణాటక నుంచి కూడా సీట్ పట్టడానికి పర్మిషన్ ఇస్తే 10 లారీలు సీట్ పట్టుకొచ్చి, అది కూడా లేవు కదా, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాను. నా 100 ఎకరాల్లో కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాను, 50 బస్తాలని. అప్పుడు మా పొలం ఖరీదు అంతా తెలుసండి, మా పొలం 50,000, కర్ణాటక పొలం 5,000. 5,000 పొలం 50,000 అయింది, ఈ 50,000 పొలం 5 లక్షలు అయింది. మిల్లర్స్ కూడా తీసుకెళ్ళి సన్మానం చేశారు. మామూలు ఇక్కడ రకాలైతే 100 కేజీలు ధాన్యం ఆడిస్తే 60 కేజీలు బియ్యం అవుతాయి. ఐఆర్ 60 పర్ 65 కేజీలు బియ్యం వచ్చినాయి. మిల్లర్స్ కూడా సన్మానం చేస్తారు. నర్సిపూర్ లాయర్స్ అందరూ కూడా సన్మానం చేశారు, జడ్జెస్ అందరూ కూడా. మా బ్రదర్ లాయర్ నర్సిపూర్ కోర్టు. మీరు ఈ స్టార్ట్ చేసిన ఈ జర్నీలో మీరు ఎదుర్కొన్న డిఫికల్టీస్ ఏంటండి? అంటే ఇది చాలా కష్టతరం, ఎప్పుడైనా గివప్ ఇచ్చేద్దామని అనుకున్నారా? వదిలేద్దామన్న సిచ్యువేషన్ ఎప్పుడైనా? ఎప్పుడా థాట్ రాని పనులు చేయలేదు, అన్నీ మంచి పనులే చేసేవాళ్ళం, అందరినీ అభివృద్ధిలో తీసుకొచ్చాం. 5 రకాల 100 గ్రాములు ఇచ్చారు కదండి, 40 బస్తాలు ఐఆర్ వెళ్ళిపోయింది, ఐఆర్ 60 పర్ 50 బస్తాలు పడింది.
ఆయన ఇచ్చిన 60, 70. 100 గ్రాములు భార్య ఇద్దరు వచ్చారు, పొలాన్ని చూశారు. 100 గ్రాములు ఎంత నెల వస్తాయని ఇన్ని గింజలు ఉంటాయి. ఆ 100 ఒక్కొక్క మొక్క వేసి చేస్తే అందులో 3 సక్సెస్ అయినాయి. SAL10, PR126, ZGY1 ఈ 3 రకాలు 60 బస్తాలు 70 బస్తాలు రేంజ్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంకా ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్ర లక్షల ఎకరాలు, 100 గ్రాములు లక్షల ఎకరాలు. అది సేవే కదండి. లక్షల ఎకరాలు ఏంటంటే 70 బస్తాలు, 80 బస్తాలు, 40 నుంచి 50, 50 నుంచి 60, 60 నుంచి 70 రేంజ్ వరకు ఇప్పుడు వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తది ఇచ్చారు DRR వాళ్ళు, DRR 75. 5,000 మంది క్యూ కట్టి తీసుకున్నారు 2 కేజీలు. అక్కడ నాకు ఆయన అభిమానంగా డైరెక్టర్ సుందరం గారు ఉన్నారు, 10 కేజీలు పంపించారు. ఇప్పుడు ఎకరంలో వేస్తున్నాను 2 రోజుల్లో. అట్లా దాని దిగుబడి అని చెప్పాడని వాళ్ళు చెప్పింది 100 బస్తాలు చెప్పారు. ఒక్క వెన్నులో 800 గింజలు ఉంటాయి. అంతకంత దిగుబడి వస్తుంది. అది వేస్తున్నాను, వేసి అభివృద్ధి చేసి అది కొన్ని వేల మందికి ఇస్తాను. మీరు ఇప్పుడు యువ రైతులకి ఇచ్చే ఏమైనా సజెషన్స్ ఉన్నాయండి? అది నేను అదే గొప్ప పని చేస్తాను. ఇప్పుడు 60 బస్తాలు పండుతుందంటే తెలియాలి, ఎలా పండించాలో తెలియాలి. మామూలు వాళ్ళ పద్ధతిలో పండించడం తెలియదు. ప్రతి బ్యాగ్లోనూ ఇప్పుడు మీరు 10 బస్తాలు ఆర్డర్ ఇచ్చారనుకోండి, మెకండ్ సుబ్బారావు అంటే ఫోన్ నెంబరు, వెరైటీ పేరు, ఎన్ని రోజులు, నార్మల్ కాడి నుంచి కోత వరకు ఎలా చేయాలి, ఎరువులు నార్మల్కి ఎలా వేయాలి, పత్తిజానికి ఎలా వేయాలి, ఎప్పుడెప్పుడు ఏ రోజు ఎన్ని రోజులకు వేయాలి, పేపర్ ప్రింట్ చేసి బ్యాగ్లో పెట్టాలి. అంతూ వాళ్ళు తేలిక అయిపోతున్నారు. అసలు తెలంగాణలో అసలు ఎంత అభిమానిస్తారంటే అన్ని జిల్లాలు, హుజూర్ నగర్లో అయితే కొన్ని 100 మంది, హుజూర్ నగర్ అలా అన్ని చోట్ల ప్రతి చోట నుంచి కూడా. ఇక్కడ కొత్తగూడెం దగ్గర మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నారు, ఆయనకి చౌడు పొలం 20 ఎకరాలు ఉంది. ఎకరానికి 2 బస్తాలు 3 బస్తాలు అవుతుందండి. SAL10 అని జవహర్ ఇచ్చిన రకం బాగా పాపైంది. ఉప్పు నీరున్న బోర్ వాటర్లో పొలంలో చౌడు ఉన్న 40 బస్తాలు అవుతాయి. అది ఆయన ఫోన్ చేసి ఈ రకం కావాలని పంపిస్తారు, 20 ఎకరాల కంటే పంపిస్తారు, 20 ఎకరాలు ఫోన్పే చేస్తారు. అక్కడికి వెళ్ళి నేను ఆయన 20 ఎకరాలు, ఎకరం 40 బస్తాలు అడిగారు. 2, 3 అయ్యే పొలం 40 బస్తాలు. వాళ్ళ అగ్రికల్చర్ మిషన్ తీసుకెళ్ళి నన్ను ఎంతో సన్మానం చేశారు. అట్లా చూడండి, 2 బస్తాలు అయ్యే పొలం 40 బస్తాలు రేంజ్ అనే వెరైటీ వచ్చిందంటే అది ఎలా పండించాలని పేపర్ ఉన్నారు. అట్లా సర్వీస్ ఈ రోజుకే చేస్తాను. ఇంక ఇప్పుడు DRR 75 100 బ్యాగ్ చెప్తున్నారు, ఏ రేంజ్కి వెళ్తుందో చూడాలి. ఎకరంలో వేశాను. సో మీ బ్యూటిఫుల్ జర్నీని మాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ స్టోరీ విన్నాక మేము చాలా ఇన్స్పైర్ అయ్యాం. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, ఆ అన్నం ఒక కంచంలోకి రావాలి అని దాని వెనకాల ఎంతో శ్రమ అనేది ఉంటుంది. అలాంటిది ఒక బస్తాలకి 10 బస్తాలు రెట్టింపు ఇచ్చేలా మీరు మీ కృషిని చేశారు, అందించారు. కేవలం ఒక భారతీయుడు ప్రపంచంలో మొత్తం అందరికీ అన్నం పెట్టారు అని అంటే అది మామూలు విషయం కాదు. ప్రపంచం మొత్తం మీ వైపు చూసింది. మీకు ఎన్ని అవార్డులు ఇచ్చినా చాలా తక్కువేనండి. సో మా విజయవాడలో 2000 రైతులు భోజనం పెట్టి కమ్మారు, సన్మానం చేస్తే పెయింట్ వేసి ఇచ్చారండి. అప్పుడు ఈ పక్క 2 బాపట్ల దగ్గర ఏదో పాలెం అండి, జమ్ముల పాలెం తీసుకెళ్ళి ఊరంతా ఊరేగించి నా దగ్గర మొత్తం వాళ్ళు అగ్రికల్చర్ మిషనరీ తయారు చేస్తారు. నాటులాగా అయితే, ఎరువు వేయటంలాగా అయితే ఆ మిషనరీ అంతా చూపించి సన్మానం చేసి ఊరంతా ఊరేగించి భోజనాలు పెట్టారు. వాళ్ళకి ఒక 40 ఎకరాలు ఫ్రీగా సీడ్ పంపించారు. అట్లా ఏ ఊళ్ళో అన్న తీసుకెళ్ళి అంత సన్మానం, అంత ఊరేగింపు. మనకు కోరుకుంటే వాళ్ళు చేసిన కృషి ఉంది కనుక వస్తుంది. సో మీ జర్నీని, బ్యూటిఫుల్ జర్నీని మాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా యంగ్స్టర్స్ అందరూ ఇప్పుడున్న వ్యవసాయాన్ని మీ పద్ధతులను పాటించి ఇంకా బాగా డెవలప్ చేయాలని అయితే కోరుకుంటున్నాం. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలవాలని మిమ్మల్ని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.